వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో మోగిన ఎన్నికల నగరం. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీ విడుదల చేసిన ఈసీ. తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన హర్షణీయమన్న 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేసిన తంగిరాల. పదకొండవ డివిజన్ కౌసార్ మసీద్ వద్ద జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. మైనార్టీల అభివృద్ధి కోసం మసీద్ కి స్థలం కేటాయించిన గొప్ప నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వెల్లడి. దేశవ్యాప్తంగా ఎన్నికల నగరం మోగింది. 4 రాష్ట్రాల అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. జూన్ 16తో ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగియనుంది. ఆలోపు సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సిఈసి ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26న రెండో దశ, మూడో దశలో మే 7వ తేదీన, మే 13న 4వ దశలో, మే 20వ తేదీన 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ, జూన్ 1న 7వ దశ పోలింగ్ ఉంటుందని సిఈసి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్సభకు 4 దశలో మే 13వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పాటు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఇదే తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. एप्लीकेशन की डेट सेम है, लेकिन बस लास्ट डेट ऑफ विड्रॉल हमें 30 मार्च की जगह 2 अप्रैल सिर्फ बिहार के फर्स्ट फेज के लिए करनी पड़ रही है, क्योंकि वहां त्योहार है। और 19 अप्रैल को यहाँ वोटिंग होगी और पूरी कंट्री में 4 जून को काउंटिंग होगी। सो फेज 1 दिस विल लुक लाइक दिस। ये मैप भी हम आपको प्रोवाइड कर देंगे। अभी ये जो येलो पोर्शन है ये ऐसा दिखाई देगा। तो इसमें जो फेज 1 का जो मैप है इसमें नॉर्थ ईस्ट, नीचे तमिलनाडु, राजस्थान, सेंटर में छत्तीसगढ़, मध्य प्रदेश और उत्तराखंड, और ऊपर में जम्मू कश्मीर की 1 पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी। ये येलो फर्स्ट फेज का आपके सामने में मैप है। सेकंड फेज और फर्स्ट फेज में 21 स्टेट्स जाएंगी पोल में। सेकंड फेज notification will start on 28th of March and date of poll will be 26th of April. Similarly here in case of J&K, because of the some holiday, the date of one day would be different, date of security of nomination would be different, but date of gazette notification or date of poll would be common. Phase 1 में 21 राज्य पोलिंग में जाएंगे और फेज 2 में उसमें से और राज्य जुड़ जाएंगे। सो दिस इज द मैप विच वुड बी फेज 2, जिसमें हम नॉर्थ ईस्ट में काफी जगह चुनाव को कंप्लीट करते हुए, तमिलनाडु में कंप्लीट करते हुए सेकंड फेज में राजस्थान को भी कंप्लीट करेंगे। फेज 3 वुड बी फ्रॉम 12th of April and date of poll will be 7th of May. इसमें भी टोटल 12 स्टेट्स उस समय में जा रही होंगी और इस फेज में 3 नए राज्य में चुनाव शुरू होगा। इसका मैप कुछ इस तरह से दिखाई देगा। राजस्थान हम कवर कर चुके होंगे, तमिलनाडु कवर कर चुके होंगे, केरला कवर कर चुके होंगे। తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమని 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి అన్నారు.
రానున్న ఎన్నికల్లో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేస్తారని తంగిరాల రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరు ఖరారు చేయడంతో 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు దేవినేని అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. సీఎం జగన్కి కృతజ్ఞత తెలుపుతూ బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని దేవినేని అవినాష్ చేసిన అభివృద్ధి నిర్పమానమైందని కొనియాడారు. 650 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి పరిచిన ఘనత దేవినేని అవినాష్కి దక్కుతుందన్నారు. ఆయనను గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పు నియోజకవర్గ సీట్ను దేవినేని అవినాష్కు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ రానున్న ఎన్నికల్లో దేవినేని అవినాష్కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముందుగా మన రాష్ట్ర సీఎం గారికి, జగన్ అన్నకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేము. అలాగే మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన దేవినేని అవినాష్ గారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేశారు, అభివృద్ధి పనులు చేశారు. మహిళలకు కూడా ఎంతో బండ్లు కానీ ఏదన్నా అడిగిన సహాయం కాదనకుండా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు. అదేవిధంగా అవినాష్ గారిని తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటూ మేమందరం కూడా అఖండ విజయాన్ని చేకూరుస్తూ ఇక్కడ మహిళలందరూ కూడా మళ్ళీ విజయోత్సవాలు మేము ఘనంగా జరుపుకుంటామని అవినాష్ బాబుని కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు అవినాష్ బాబుకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తూర్పు నియోజకవర్గం దేవినేని అవినాష్ గారికి ఇవాళ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దాదాపుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దాదాపుగా ఆయన ఇన్ఛార్జిగా ఉండే 650 కోట్లు ఈ తూర్పు నియోజకవర్గానికి అభివృద్ధి బాటలు నడిపించారు. రేపు మనందరం ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది. అవినాష్ గారు ఎమ్మెల్యే గెలిచినట్టే 2024లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని కూడా తూర్పు నియోజకవర్గం మేమందరం కూడా చెప్తున్నాం. ఏదైతే మా కార్పొరేట్లకు వచ్చిన మెజార్టీకి డబుల్ మెజార్టీ అవినాష్ గారు తెప్పించి ఈ డివిజన్లో ఆయన గెలిపిస్తామని కూడా మేమందరం కూడా తెలియపరుస్తున్నాం. రాబోయే రోజుల్లో 175కి 175 జగనన్న వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలుస్తాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గెలుస్తాడు. ఆయన ముఖ్యమంత్రి గెలిచి ఇక్కడ కూడా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ సీటు ఆయనకు కానుక కూడా చేస్తామని చెప్తున్నాం. జై దేవినేని అవినాష్. 11వ డివిజన్ కౌసార్ మసీద్ వద్ద జరిగిన ఇఫ్తార్ విందులో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన నమాజ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మైనార్టీల అభివృద్ధి కోసం మసీద్ స్థలం కేటాయించిన గొప్ప నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆయన గెలిపించుకోవాలని అవినాష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి షబాజ్, ఎండి మొయిద్దీన్, ఎండి షకత్, ఎండి జానీ తదితరులు పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోదరులు అలీం గారు కానివ్వండి, రిజ్వాన్ గారు కానివ్వండి, మసీద్ ఒక అధ్యక్షులు షానాజ్ కానివ్వండి, అదేవిధంగా పెద్దలు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మీర్ హుసేన్ గారు కానివ్వండి, హబీబ్ గారు కానివ్వండి,
షౌకత్ గారు కానివ్వండి, చోటు గారు కానివ్వండి, మన సుబానీ గారు, నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు కోఆప్షన్ సభ్యులు పెద్దలు ముస్లిం సుబ్బారావు గారు, ఈ డివిజన్ అధ్యక్షులు సోదరులు పవన్ గారు, అదేవిధంగా జేపీ గారు, మిగిలిన పెద్దలందరూ గారు, రిజ్వాన్ గారు, వీళ్ళందరూ గారు పాల్గొని ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొంటాం. ఏదైతే ఈ మసీద్ ఒక రోడ్డు విషయంలో పోతాందని చెప్పని పెద్దలందరికీ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు అత్యంత ఖరీదైన స్థలం, మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపుగా 2 లక్షలు విలువ చేసే గజం స్థలం ఈరోజు దాదాపుగా 400 గజాలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ మసీదుకి ఇష్టం జరిగింది. 11 డివిజన్ ప్రాంతంలో ఇక్కడ నమస్కారాలు ముగిసినాక ఇఫ్తార్ విందుకు మన 11 డివిజన్ ఇన్ఛార్జ్ అయిన నేను మరియు మన తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మన కాపు ఎమ్మెల్యే దేవినేని అవినాష్ గారిని ఇక్కడ పెద్దలు రఫీ గారు, అబ్దుల్లా గారు, చోటు గారు, రిజ్వాన్ గారు, మన షౌకత్ గారు వీళ్ళందరూ పిల్లగా ఆయన వచ్చి రావటం జరిగింది. ఇక్కడ కొత్తగా ఈ మసీద్ ప్రాంగణం కూడా కడతం ప్రారంభించారు. ఈ మసీద్ ప్రాంగణం కడతానికి స్థలం కేటాయించడానికి కూడా అవినాష్ గారు ఎన్నో ఇబ్బందులు పడినా లేదు ఎట్టి పరిస్థితుల్లో కావాలని చెప్పి ఆ రోజున కమిషనర్ గారి దగ్గర, టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారి దగ్గర, కలెక్టర్ గారి దగ్గర ఎన్నోసార్లు అస్సలాము అలైకుం. ఈరోజు మన 11వ డివిజన్లో ఉన్న కౌసరే మసీద్ దగ్గర అవినాష్ గారు రావడం జరిగింది. అలాగే మన 11 డివిజన్ ఇన్ఛార్జ్ అయిన బాబీ గారు, అలాగే మా మసీద్ కమిటీ మొత్తం వచ్చారండి. ఈరోజు అవినాష్ గారిని పిలిపించాం. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కొత్త మసీద్కి కన్స్ట్రక్షన్ ఇప్పించి అలాగే ఫ్యూచర్లో ఫర్దర్గా డబ్బులు కూడా ఇస్తామని చెప్పారు అవినాష్ గారు. అలాగే ఈరోజు జరుగుతున్న కుట్రలు మీకు తెలిసిందే. నరేంద్ర మోడీ గారిని ఇదివరకు ఎన్ని తిట్టారో ఇవాళ అదే నరేంద్ర మోడీ గారిని చంద్రబాబు గారు ఎక్కించుకొని తిరుగుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం మీరే కనుక్కోండి. పశ్చిమ నియోజకవర్గ సీటు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని పశ్చిమ జనసేన ఇన్ఛార్జ్ పోతిన వెంకటమహేష్ కోరారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీలు తక్కువగా ఉన్న ప్రదేశంలో బీజేపీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. తనకు సీటు ఇస్తే గెలిచి బహుమతికి ఇస్తానని, లేకుంటే పవన్ కళ్యాణ్ ఫోటోతో పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకే ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోరుతూ పోతిన వెంకట మహేష్ సిట్నగర్ సెంటర్ నందు శాంతియుతంగా మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సీటు ఇస్తానని చెప్పారని అన్నారు. ప్రతి డివిజన్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని, తమ కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పొత్తు పేరుతో సీటు బీజేపీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గెలిచే సీటు తీసుకెళ్లి వాళ్ళకి ఎలా అప్పగిస్తారని నిలదీశారు. తనకు సీటు ఇస్తే గెలిచి కానుకగా అధినేతకు అందజేస్తానని, లేకుంటే ఇదే పవన్ కళ్యాణ్ ఫోటోతో ఎన్నికల్లో నిలబడతా అని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీట్లు పోతిన మహేష్ నీకే కేటాయించాం, 2వ జాబితాలో నీ పేరు వస్తుందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా హైదరాబాద్లో వారి నివాసానికి నన్ను పిలిచి హామీ ఇచ్చారు. వెళ్ళి ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పారు. హైదరాబాద్ వారి నివాసంలో మహేష్ మొదటి జాబితాలో మరి అక్కడ మేము ఏదో పుస్తకంలో రాసి అదేదో ఒక 5 పేర్లు ప్రకటించాం. కానీ 2వ జాబితాలో ఖచ్చితంగా నీ పేరు వస్తుంది, నువ్వు ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పారు. దీనికి సాక్ష్యం లింగమనేని రమేష్ గారు కూడా నన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తే లింగమనేని రమేష్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటిలో నన్ను కూర్చోబెట్టి మహేష్ నీ సీట్ 2వ జాబితాలో వస్తుంది, వెళ్ళి ఎన్నికల్లో పనిచేసుకోమని చెప్పిన తర్వాతనే పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్, చిట్టినగర్, భవానీపురం ఇలాగ అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార కార్యాలయాలను తెరిచాం. తెరవడంతో పాటు మా కేడర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. వారితో పాటు నా కుటుంబ సభ్యులందరూ కూడా, నా భార్య కానీ, నా కూతురు కానీ, కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు చూశారు. పొద్దున్నే ఇంటింటికి వెళ్ళే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. మరి మేము పాల్గొని ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నటువంటి తరుణంలో 4 రోజుల నుంచి పశ్చిమ నియోజకవర్గ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నారనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. దీని మీద పార్టీ నాయకత్వం కూడా ఎందుకనో సరిగ్గా స్పందించాల. ఇది కరెక్ట్ కాదని కూడా మాట్లాడాల. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నన్ను హైదరాబాద్ పిలిపించి
నీ పేరు రెండో జాబితాలో వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఈ సీటు గందరగోళంలో పడిందో సమాధానం చెప్పుకోవాలి. నేను జనసేన పార్టీ జెండా పవన్ కళ్యాణ్ గారి బొమ్మ నా బొమ్మ వేసుకొని పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేస్తాను. ప్రజలకు పాలన చేరువ చేసి గ్రామ స్వరాజ్యం సాధించాలన్న మహాత్మా గాంధీ ఆశయ సాధన దిశగా సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి దేశంలోనే అందరికీ ఆదర్శంగా నిలిచిన ప్రజా నాయకులు ముఖ్యమంత్రి జగన్ అని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం 19వ డివిజన్ బృందావనం కాలనీ నందు 70 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే సచివాలయ భవనానికి అవినాష్ శంకుస్థాపన చేశారు. అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ గారు ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనలో సమూల మార్పులు వచ్చాయని, ప్రతి పనికి వందలు ఖర్చు చేసుకుని మండల కేంద్రాలకు వెళ్లే ప్రజలు ఇప్పుడు ఇళ్ల వద్దే ఉండి వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ సేవలు పొందుతున్నారని అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇలా ప్రజలకు ఉపయోగపడేలా చరిత్రలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వారా పరిష్కారం కావాల్సిన ప్రజల కనీస ఇబ్బందులు, సమస్యలు, వినతులు అన్నీ గ్రామ స్థాయిలోనే సచివాలయాల ద్వారా పరిష్కారం అవుతున్నాయని, దాదాపు 35 శాఖలకు సంబంధించి 600 రకాల సేవలు ఈ సచివాలయం అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ కార్పొరేటర్ రహీనా నాహిద్, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కోఆప్షన్ మెంబర్ అలీం, మండల అధ్యక్షులు బుర్రి జగజ్జీవన్ రావు మరియు కాలనీ పెద్దలు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు 19వ డివిజన్లో సోదరిమణి డివిజన్ కార్పొరేటర్ రెహనా నాయుడు గారి ఒక నాయకత్వంలో దాదాపుగా 70 లక్షల రూపాయలతో సచివాలయం బిల్డింగ్, అదేవిధంగా ఈ కాలనీ ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ గారు ఒక చిన్న లైబ్రరీ దాకా, అదేవిధంగా అందరూ కలిసి కూర్చుని ఆ కాలనీకి సంబంధించిన మంచి చెడుని మాట్లాడుకోవటానికి ఒక బిల్డింగ్కి ఈరోజు శంకుస్థాపన చేస్తాం గారు జరిగింది. ఈరోజు ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారికి, కోఆప్షన్ సభ్యులు అలీం గారికి, మండల అధ్యక్షులు జగ్గా గారికి, అదేవిధంగా డివిజన్ ముఖ్య నాయకులకి నాగరాజ గారికి, మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారన్న, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ఎంతో ప్రేమించి అభిమానించే సీనియర్ నాయకులు, ప్రముఖులైన అనుమూల్ గాంధీ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం, అందరూ గారు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అన్ని ప్రాంతాల్లో ఈరోజు తూర్పు నియోజకవర్గం సంబంధించి 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఈరోజు కొండ ప్రాంతమైనా, కృష్ణలంక కరకట్ట ప్రాంతమైనా, కాలనీ ప్రాంతమైనా ప్రతిరోజు గారు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలతో, శంకుస్థాపన కార్యక్రమం కానివ్వండి, ప్రారంభోత్సవ కార్యక్రమాలతో ఈ 5 సంవత్సరాలు నిత్యం ప్రజానికానికి అండగా ఉన్న ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 19వ డివిజన్లో గతంలో అయితే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు నమ్మించి మోసం చేశారో, ఈరోజు ఒక నమ్మకంతో ఏదైతే మా కార్పొరేటర్ గారిని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దాదాపుగా 7 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తడం జరిగింది. మైనార్టీల చిరకాల కోరికైన షాదీ ఖానా గారు ప్రారంభించింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు బృందావన్ కాలనీ అంటే ఎక్కువ శాతం మంది గారు కాలనీ ప్రాంతంలో ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి అక్కర్లేదులే అని చెప్పని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో అనుకుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో నందమూరు రోడ్డు కానివ్వండి, ఈరోజు బిల్డింగ్ కానివ్వండి, ప్రతి రోడ్డు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం గారు వేసుకుంటూ ముందుకెళ్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు 19వ డివిజన్లోని బృందావన్ కాలనీలో మరో కమ్యూనిటీ హాల్ ప్లస్ సచివాలయం G+1 బిల్డింగ్కి శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు, మరియు స్థానిక కార్పొరేటర్ రెహనా నాయుడు గారు, మరియు ఈ యొక్క కాలనీ పెద్దలందరూ కూడా, మరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, పెద్దలందరం పాల్గొనడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈ బృందావన్ కాలనీలో గడప గడప తిరుగుతున్నప్పుడు ఇక్కడున్న కాలనీ పెద్దలందరూ ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే అడిగారు, మరి ఇక్కడ ఉన్న స్థలాన్ని మాకు లైబ్రరీగా ఉపయోగించుకుంటానికి కింద గ్రౌండ్ ఫ్లోర్
పైన ఇక్కడున్న సచివాలయం కూడా దూరం అవుతుంది ఇక్కడున్న ప్రాంతవాసులు, కానీ అక్కడ అవినాష్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి స్థానిక కార్పొరేటర్ గారు దీన్ని కౌన్సిల్లో పెడతాం, మరి కౌన్సిల్లో కూడా మేమందరం కూడా ఆమోదించుకుని ఈరోజు అది టెండర్ వేసి ఈరోజు శంకుస్థాపన చేస్తాం. నిజంగా ఇక్కడున్న ప్రజానికం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అవినాష్ గారికి సమస్యను చెప్పగానే తీర్చే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గం ప్రతిదీ కూడా వైఎస్ఆర్ జెండా ఎగరేసే విధంగా అవినాష్ గారంటే ప్రతి పని అవుతుంది, మాకు సమస్య చెప్పుకునే విధంగా ఇలాంటి నాయకుడు దొరకటం అదృష్టం అని స్వచ్ఛందంగా మేమందరం కూడా ఈ కార్యక్రమానికి వచ్చామని ఇక్కడున్న కాలనీ పెద్దలు చెప్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎలక్షన్స్ అని కాదు, ఎలక్షన్స్ అని వచ్చే వాళ్ళు ఒక రకంగా ఉంటే మరి గత 4 ఏళ్ల నుంచి నిత్యం ప్రజల్లోనూ ఉంటూ ఏ సమస్య ఉన్నా ఈరోజు 2వ డివిజన్ నుంచి 21వ డివిజన్ వరకు ప్రతి డివిజన్ కూడా ఎన్నోసార్లు ప్రజానికాన్ని కలవటం జరిగింది. మరి ప్రతి సమస్య కూడా క్లియర్ చేసుకుంటూ ప్రతి డివిజన్ కూడా మోడల్ డివిజన్ చేసుకుంటూ సుమారు 8 కోట్ల నుంచి ఎన్నో విధాలుగా ప్రతి డివిజన్ కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఏదైనా చేసే విధంగా ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే జరుగుతుందని ప్రజానికం కూడా చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. మరి ఎవరైనా వస్తున్నా కూడా వాళ్ళకి ఒకటే చెప్తున్నారు ప్రజానికం, మాకు అవినాష్ గారి దగ్గర పని అవుతుంది, స్థానిక కార్పొరేటర్స్ అందుబాటులో ఉంటున్నారు, మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా ఇక్కడున్న వాటర్ సమస్య పైప్ లైన్ వేయటం జరిగింది. ఇదే నందమూరి రోడ్డు మరి అవినాష్ గారి ఆధ్వర్యంలోనే వేయటం. నమస్కారం అండి. ఈరోజు బృందావన్ కాలనీ మరి సిరీస్ రాజు గారి వీధిలో ఏదైతే విఎంసీ స్థలం ఉందో మరి దాంట్లో మరి అంతకుముందు జరిగిన పాదయాత్రలో భాగంగా మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారిని మరి కాలనీ పెద్దలందరూ కూడా మరి మా సచివాలయం ఏదైతే ఉందో డివిజన్కి దూరంగా వేరే డివిజన్లో ఉంది, ప్రతిదానికి మేము అంత దూరం వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మాకు అందుబాటులో ఇక్కడ సచివాలయం కట్టించమని, అలాగే మరి సీనియర్ సిటిజన్స్ అయితే కానివ్వండి, కాలనీ పెద్దలు అయితే కానీ ఏదైనా ఒక కమిటీ లాగా ఏదైనా కాలనీ అభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి కానీ ఒక చిన్న కమిటీ రూమ్ లాగా ఏర్పాటు చేయమని అడగటం జరిగింది. మరి అదేవిధంగా ఎలా అయితే పెద్దలు మరి వాళ్ళకి ఏం కావాలో మరి అన్న దృష్టిలో పెట్టగానే వెంటనే మరి మేము కౌన్సిల్లో పెట్టడం జరిగింది. మరి అక్కడ కావాల్సిన ఆమోదాలన్నీ తీసుకొని ఈరోజు మరి శంకుస్థాపన. యాక్చువల్గా ఇదంతా కూడా పిచ్చి చెట్లు బాగా పెరిగిపోయి అసలు అన్యాక్రాంతంగా ఉంది. మరి దాన్ని అంతటిని కూడా క్లీనింగ్ చేసుకుని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. అతి త్వరలోనే 6 మంత్స్లోనే మళ్ళీ మేము ఓపెనింగ్ కార్యక్రమం కూడా చేసుకుంటాము. మరి పాత గవర్నమెంట్స్ లాగా ఓన్లీ శంకుస్థాపనలకే కాకుండా మరి ఓపెనింగ్స్. బీసీ కులాలను పట్టించుకునే రాజకీయ పార్టీలు నేడు కరువయ్యాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు సేరం నాగమల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వటం లేదని అన్నారు. బీసీ అభ్యర్థులకు మాత్రమే తాము ఓటు వేస్తామని, లేకుంటే నోటాకే తమ ఓటు వేస్తామని హెచ్చరించారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్న రాజకీయ పార్టీలు మాటలకు మాత్రమే పరిమితమవుతున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు సేరం నాగమల్లేశ్వరరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోమలా విలాస్ సెంటర్ నందు ఉన్న ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వటం లేదని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు బీసీలకే సీట్లు ఇవ్వాలని కోరారు. బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే ఓట్లు వేసి గెలిపించుకుంటామని, లేకుంటే నోటకి తమ ఓటు వేసి తమ సత్తా చాటుకుంటామని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గం బీసీ అధ్యక్షుడిని, నా పేరు సేరం నాగమల్లేశ్వరరావు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి నేను చాలా బాధపడుతున్నా. 136 కులాలు ఉన్న బీసీ కులాలని విజయవాడ కృష్ణా జిల్లానికి ఒకప్పుడు బీసీలకి సీట్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు వచ్చేటప్పటికి జిల్లాలు విడిపోయిన తర్వాత ఎలా తయారైందంటే మాది పొజిషను, మా బీసీ కులాలని పట్టించుకునే రాజకీయ పార్టీ లేకుండా పోయింది. అయితే ఈరోజు జరుగుతున్న ఎన్టీఆర్ జిల్లాలో ఒక బీసీకి కూడా ఒక సీటు కూడా ఏ పార్టీ కూడా ప్రకటించాల. తిరువూరు కానీ, మైలవరం కానీ, జగ్గయ్యపేట కానీ, నందిగామ కానీ, తూర్పు కానీ, సెంట్రల్ కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నా కూడా బీసీలు 1,00,000 ఓట్లు ఉన్న బీసీ కులానికి కూడా ఈ రోజుకి కూడా పశ్చిమ నియోజకవర్గంలో ప్రకటించాల. మేము బీసీలు కలిపి బీసీల పార్టీ అన్న ఈ అగ్ర కులాలు కానీ అగ్ర పార్టీలు కానీ మా బీసీల గురించి ఎన్టీఆర్ జిల్లాలో ఒక బీసీ సీటు కూడా ప్రకటించకపోయింది. దీన్ని మా 136 కులాల బీసీలందరూ మేము ఖండిస్తున్నాం. ఎందుకు ఖండిస్తున్నాం అంటే విజయవాడ పార్లమెంట్ వచ్చేలాపటికి తూర్పు, సెంట్రల్లో, పశ్చిమలో విజయవాడ పార్లమెంట్కి కూడా మేము మెజార్టీ ఇస్తున్నామని మా బీసీ కులాలు కూడా
మా బీసీ కులాలను పట్టించుకునే రాజకీయ పార్టీ కనపట్ల. మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఏదే ఒక నిర్ణయం ప్రతి నియోజకవర్గానికి మేము తిరుగుతున్నాము. అన్ని నియోజకవర్గాలు మేము తిరుగుతాము. ఏ నియోజకవర్గానికి ఈరోజు మేము ఊరుకోము. ఈ 24 ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ప్రతి బీసీ కులాలను మేము ప్రతి బీసీ కులాల సంఘాలని కలిసి మన బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి న్యాయం చెయ్యాలని ఈ రాజకీయ పార్టీలు అయితే ఈ రాజకీయ పార్టీలు ఏది బీసీ కులాలని ఎన్టీఆర్ జిల్లాలో పట్టించుకోవట్లేదు. ఎందుకని పట్టించుకోవట్లా? మా బీసీలతో ఓట్లు వేయించుకొని మా బీసీలతో మీరు గద్ద నెక్కుతూ మా బీసీలు అడ్డు పెట్టుకొని బీసీల పార్టీలు అంటున్నారు. మీరు ఏం చేశారు? మా ఎన్టీఆర్ ఈ జిల్లాలో ఏం చేశారు? ఏ జిల్లాలో ఏం చేశారు? తిరువూరు, మైలవరం ఎస్సీలు ఓటింగ్ ఇచ్చారండి. ఇద్దరికి ఎస్సీలకు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారుగా. 14 లక్షల ఓట్లు ఉన్నాయి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఈ జిల్లాలో. ఒక్క బీసీ కులానికైనా సీట్ ఇచ్చారా? లేదు. ఎందుకు ఇవ్వరు? దేనికి ఇవ్వరు? రేపు 24 లక్షల్లో ఈ 24 లక్షల్లో బీసీలు అంటే ఏంటో చూపిస్తాం. ముజావర్ల కమిటీలో అవకతవకలపై విచారణ చేపట్టాలని మాజీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అహ్మద్ అన్సారీ డిమాండ్ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 22 సంవత్సరాల క్రితం పదవి బాధ్యతలు ముగిసినప్పటికీ నూతన కమిటీ వేయకుండా కాలయాపన చేస్తూ కమిటీ ప్రెసిడెంట్ను చెప్పుకుంటూ అల్తఫ్ రాజా అనే వ్యక్తి నిధులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కట్టుబడిపాలెంలో దర్గాకి చెందిన 60 ఎకరాల భూమిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భూసేకరణలో తీసుకోగా వచ్చిన పరిహార వివరాలు, కొండపల్లి బీ కాలనీ దగ్గర 14 ఎకరాల భూమిని అమ్మగా వచ్చిన డబ్బులు, అదేవిధంగా దర్గా వద్ద ఉన్న 4 షాపులు షాదీఖానా అద్దె వివరాలు నేటి వరకు ఎవరికీ చెప్పకుండా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. గత 22 సంవత్సరాలుగా దర్గాకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వక్ఫ్ బోర్డు సీఈఓ, జిల్లా కలెక్టర్లు విచారణ జరిపి బహిర్గతం చేయాలన్నారు. అదేవిధంగా నూతన కమిటీని ఏర్పాటు చేసి ముజావర్లకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ షహీనా, సయ్యద్ ముహన్నీసా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సయ్యద్ అహ్మద్ అన్సారీ, సన్ ఆఫ్ సయ్యద్ రసూల్, కొండపల్లి నివాసిని. నేను హజరత్ గాలిబ్ షహీద్ దర్గా ముజావరలు వంశంలో జన్మించినాను. మేము నివసించేది కూడా హజరత్ గారి స్థలంలో నివసించుకుంటూ వస్తున్నాము. మా దర్గాకి టెంపరీ బాడీ 23 సంవత్సరాల కిందట వేయుట జరిగింది. అప్పటి నుంచి ఆ బాడీ అయిపోయిన తర్వాత పాత బాడీలో నేను వైస్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవటం జరిగినది. ఆ తర్వాత సయ్యద్ అల్తాఫ్ అను వారికి ప్రెసిడెంట్గా ఆయన ఎంతో మంచి పనులు చేస్తారు. అసోసియేషన్ రిజిస్టర్ చేస్తారు, వక్ఫ్ బోర్డు అప్రూవల్ చేస్తారు. యంగ్ చదువుకున్న వ్యక్తి అన్న ఉద్దేశంతో మేమందరం నమ్మి అతనికి ప్రెసిడెంట్గా ఎన్నుకోవటము జరిగినది. అతను పీరియడ్లో ఉన్న డబ్బులన్నీ వాడేసి 22 సంవత్సరాల నుండి దాని లెక్కలు చెప్పకుండా, వేరే కమిటీ వేయకుండా, ఆ తర్వాత కొండపల్లి బీ కాలనీ దగ్గర ముస్తఫా నగర్ అనే వేరే వాళ్ళు కొని 14 ఎకరాలు దానికి మా సయ్యద్ షాయినా నా పేరు. పైన కిల్లా మీద దర్గా దగ్గర శుభ్రత లేకుండా, పూజలు సరిగ్గా చేయకుండా, వాళ్ళు టైంకు రాకుండా, పరిశుభ్రత లేకుండా అన్నీ కూడాను పాడు చేయటం జరుగుతుంది. వచ్చే ఎన్నికల అభ్యర్థుల జాబితా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. రాష్ట్రంలో మహిళల కోసం ఎంతో చేశాం, వారికి సామాజిక న్యాయం చేసినా అది కూడా నాకు సంతృప్తిని ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో మహిళల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం ఎవరికి ఉండకపోవచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఇంత ధైర్యం ఉందని చెప్పారు. ప్రజల మీద ఆ నమ్మకం ఉందని చెప్పడానికి సంతోషపడుతున్నానని ఆయన అన్నారు. తిరుపులపాయలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఈ లిస్ట్ 25 పార్లమెంట్ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ అన్నారు. ఇందులో ఒకే ఒక అనకాపల్లి ఎంపీ స్థానం
ఒక్కటి పెండింగ్ పెట్టామని చెప్పారు. మిగతావి లిస్ట్ అనౌన్స్ అయినట్లే అన్నారు. ఎప్పుడు చూడని విధంగా సామాజిక న్యాయం అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించగలిగామని చెప్పడానికి సంతోషపడుతున్నామన్నారు. 50% ఖచ్చితంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అమలయ్యేలా చట్టం చేసిన ప్రభుత్వం మనది అని చెప్పారు. మొత్తం ఈ రోజు 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామన్నారు. 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కని విని ఎరుగని ఘట్టమని తెలిపారు. ఏకంగా 59 స్థానాలు బీసీలకు కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగిందని చెప్పారు. మహిళలకు ఇంతకు ముందు కన్నా బెటర్గా చేశామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నా ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేయటంతో పాటు పలు డిమాండ్లను నెరవేరుస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టమైన హామీ ఇచ్చారని అంబేద్కర్ ఇండియా మిషన్ పాలిట్ బ్యూరో కన్వీనర్ బుస్సు నళిని మోహన్ తెలిపారు. తమ డిమాండ్ల సాధనకు అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి అంబేద్కర్ ఇండియా మిషన్ పాలిట్ బ్యూరో కన్వీనర్ బుస్సా నళిని మోహన్, కో కన్వీనర్ వాసే ఆనంద్, గౌరవ సలహాదారులు బళ్ళ రామకృష్ణ, సభ్యులు బి రత్నం, వలపర్ల కిషోర్ తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పాలిట్ బ్యూరో కన్వీనర్ బుస్సా నళిని మోహన్ మాట్లాడుతూ దళిత వార్డులు ప్రత్యేక పంచాయతీలు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దళితుల అభివృద్ధి కోసం వినియోగించాలని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లపై పురంధేశ్వరి సానుకూలంగా స్పందించారని తెలిపారు. తమ డిమాండ్లను పరిశీలించి తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ ఆనంద్, గౌరవ సలహాదారులు బళ్ళ రామకృష్ణ, సభ్యులు రత్నం, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బుస్సా నళిని మోహన్. నేను అంబేద్కర్స్ ఇండియా మిషన్ పోలిట్ బ్యూరో కన్వీనర్ని. మా నాయకుడు పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్. మేము ఈరోజు 8 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాం దళితవాడ పంచాయతీ గురించి. దాని గురించి మద్దతు కోరడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారిని కలవడానికి వచ్చాం. మేడం గారిని కలిసి వినతిపత్రం ఇచ్చాం. ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. మేము వారికి ఓపెన్గా ఒక మాట చెప్పాం. ఇదేదైతే మా దళితవాడ డిమాండ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మీరు మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేశాం. నా పేరు వాసే ఆనంద్. నేను ఏం
జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నాడు మరి పురంధరేశ్వరి మేడంని కలవటం జరిగింది. మాకు దళిత పంచాయతీలు కావాలి అనేటటువంటి నినాదంతో మరి మేడంని కలిసాము. మెమోరాండం ఇవ్వటం జరిగింది. మేము ఇచ్చినటువంటి మెమోరాండానికి మేడం గారు స్పందించి మరి దాన్ని పరిశీలిస్తామని చెప్పి ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు శిరస వహించాలని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలను ధిక్కరించి రోడ్డు ఎక్కడం సరైంది కాదన్నారు. పొత్తుల భాగంగా ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులను పార్టీ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను శిరసావహిస్తామని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బడిత శంకర్ తెలిపారు. భవానీపురం నగరపాలక సంస్థ కళ్యాణ మండపం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో పనిచేయాలని, క్రమశిక్షణ మరిచిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టికెట్లు ఇవ్వలేదని, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం జనసేన కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయమే దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. మరి రేపు జరగబోయే ప్రజాగళం సభని విజయవంతం చేయాలని, ప్రజల ఆశీస్సులు ఈ ప్రజాగళం సభకి ఉండాలని, తద్వారా రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని మీ అందరి ద్వారా ఈ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం. అలాగే మేము జనసేన పార్టీ తరఫున పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకున్నాం. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ మిగతా 175 దీంట్లో కూడా వాళ్ళకి పోగా మాకు 25 సీట్లు తీసుకున్నాం. అలాగే ఎంపీ సీట్లు కూడా 2 తీసుకున్నాం. మరి దీని అందరికి కూడా కట్టుబడి మేము జనసేన పార్టీలో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి మహిళా కార్యకర్త కూడా ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా జనసేన కార్యకర్తలు పనిచేయాలని కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. మరి పొత్తులో భాగంగా సీట్లు పోయినప్పుడు కొంతమంది ఆశావహులు బాధపడుతూ ఉంటారు. మరి దానికి పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మనందరికీ బిగ్ బాస్ కళ్యాణ్ గారే. కళ్యాణ్ గారి దగ్గర మీరు మాట్లాడిన తర్వాత రోడ్డు ఎక్కాలే తప్పే ఎవరు కూడా రోడ్డు మీదకి వస్తే ఇక్కడి నుంచి సెంట్రల్ ఆంధ్ర జోన్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ఏరియాలో అన్నిటికి కూడా నేను ఆంధ్ర జోన్ కన్వీనర్ని, ఎలక్షన్ కన్వీనర్ని. మీరు ఏదైనా బహిరంగంగా జనసేన పార్టీని కానీ కించపరిచిన, జనసేన పార్టీ కార్యకర్తల్ని అవమానపరిచిన చూస్తూ ఊరుకోదు పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే అల్లర్లను సృష్టించి అటువంటి అల్లర్లను దేవినేని అవినాష్పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు ఆరోపించారు. టీడీపీ అక్రమాలను, ఆకృత్యాలను ఖండిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీల ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ పై విజయవాడ పోలీస్ కమిషనర్ కు వైసీపీ నాయకులు ఫిర్యాదు పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై పర్యటిస్తుంటే ఆయనపై తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన తనయులు అక్రమ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలను వైసీపీ లీగల్ సెల్ ఖండిస్తుందని చెప్పారు. అంతేకాకుండా నేడు కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలను వారు చూపిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు కావాలనే అల్లర్లను సృష్టించి అటువంటి అల్లర్లను దేవినేని అవినాష్ పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని ఆరోపించారు.
ఆరోపించారు. టీడీపీ అక్రమాలను, ఆకృత్యాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ తెలియజేశామని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ రోజున విజయవాడ అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు చేసేటువంటి దుష్కృత్యాలు, దుర్మార్గాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్షన్లో దగ్గరకు పడుతున్నాయి. ఈ దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసే దుర్మార్గాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయట పెట్టేటువంటి ప్లాన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు అమలుపరచబోతున్నారని మా దగ్గర సమాచారం ఉంది. ఈ సమాచారంలో భాగంగానే దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మనిషి. ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల్లో సానుభూతిని, ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని పెంచుకునేటువంటి తరుణంలో ఆయన అణగదొక్కాలని చెప్పి ఆయన ఏదో రకంగా ఓడించాలనేటువంటి ఆలోచనతో టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాలు మా నోటీసులోకి వచ్చినాయి. దీనికి సంబంధించి సిపి గారికి ఇవాళ ఓ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి వైఎస్ఆర్ లీగల్ సెల్ విజయవాడ తరఫున, ఎన్టీఆర్ డిస్టిక్ తరఫున మేము అందరం కూడా కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఐటమ్ ఏదైతే ఉందో, తూర్పులో అల్లర్లకు టీడీపీ కుట్ర. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నటువంటి గద్దె రామ్మోహన్ గారు వారి తనయుడు ఈరోజు నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దిగా దేవినేని అవినాష్ గారు అల్లర్లు సృష్టిస్తారు అనేటువంటి మాటలు మాట్లాడటం. గత 4.5 సంవత్సరాలుగా దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉంటూ తూర్పు నియోజకవర్గానికి 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటూ ఎప్పటి నుంచో కూడా కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో ప్రజలకి ఎన్నో ఇబ్బందులు పడుతూ కొంచెం వదలొచ్చినా సరే వాళ్ళు ఆ ప్రాంతాలు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉండే 369 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసి 50,000 కుటుంబాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు దేవినేని అవినాష్ గారు ఆ రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసి ఈరోజు కరకట్ట ప్రాంతంలో ప్రజలు కానీ, తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కానీ, ఈరోజు తూర్పు నియోజకవర్గం ప్రజల్లో దేవినేని అవినాష్ గారి మీద పెరుగుతున్నటువంటి ఆదరణని చూసి తట్టుకోలేక ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఏదో రకమైన అలర్లు వాళ్ళే ఒక అలర్లు సృష్టించి అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అవినాష్ గారే చేస్తున్నారు అని వైఎస్ఆర్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారు చేస్తున్నటువంటి అరాచకాల గురించి, వాళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లో మీటింగ్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, తూర్పు సమన్వయకర్త అవినాష్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఒక విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని దినపత్రికల్లో ఒక ప్రణాళికతో గద్దె రామ్మోహన్ రావు తూర్పు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించాలని చెప్పి చేస్తున్నటువంటి విషయాన్ని ఏదైతే ప్రచురణ అయిందో అదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఈరోజు విజయవాడ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అందరు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ అందరికి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందుంటుంది. కాబట్టి టీడీపీ దురాచకాలు కానీ, జనసేన దురాచకాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చూస్తూ ఊరుకోదు. ఫోటోలకు ఫోజులు ఇచ్చే వ్యక్తి బోండా ఉమా అని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్నారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 59వ డివిజన్లోని పలు ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 59వ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు. 2014-19 మధ్య బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్న ప్రజల్లో ఎప్పుడూ లేడన్నారు. ఈ రోజుకి బోండా ఉమా ప్రజల మధ్యలో లేడన్నారు. ప్రజలకు అందుబాటులో లేని బోండా ఉమా అవసరమా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. ఫోటోలకు ఫోజులిచ్చే వ్యక్తి బోండా ఉమా అని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై బోండా ఉమాకు చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో సీఎం జగన్ 175 సీట్లలో గెలుస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 59వ డివిజన్లో
గడప గడప సీనన్న పాదయాత్ర అనేది మొదలైందండి. ప్రతి గుమ్మంకి వెళ్తే ఒకే ఒక్క మాట, అన్న మేము జగనన్నకి రుణపడి ఉన్నాం, మేము జగనన్నకి మంచి మెజార్టీతో గెలిపిస్తాం, జగనన్నతో అంటే సీనన్నకి మాట ఇస్తున్నారు ప్రతి గుమ్మంలో. దేనికంటే జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, అంటే ఇక్కడ పేదరికం మా డివిజన్లో ఎక్కువ కాబట్టి ప్రతి ఇంటికి 10 పథకాలు వచ్చున్నాయి. కాబట్టి వాళ్ళే సైనికులుగా నుంచొని అంటే సీనన్నకు మంచి మెజార్టీ తెప్పిస్తామని వాళ్ళు చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మన జగనన్న ప్రభుత్వంలో పనిచేయడం మేము ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. ఇప్పుడు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం ఏంటండి, కేవలం ఏంటండి ఒక పేదరికానికి ఇప్పుడు ఓట్ల రూపంగా వాడుకోవడం, వాళ్ళు పక్కన పెట్టేయడం. అలా కాకుండా జగనన్న మంచి అంటే పేదరికానికి నేనున్నానని భరోసా ఇచ్చి ముందుకొచ్చిన రాష్ట్రంలో ఏకైక వ్యక్తి ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు. మనం రాష్ట్రంలో చూస్తున్నాం ఈరోజు ఏంటంటే ఎన్నో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే ఇప్పుడు 400 పథకాలు ఏంటంటే మినిమంగా ఇప్పుడు 400 అంశాలు చెప్పి ఇందులో ఒక 4 కూడా పూర్తి చేయలేదు. అదే ఇప్పుడు జగనన్న 9 నవరత్నాలు చెప్పి 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరున్నా అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన 59వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం, గడప గడపకు సీనన్న అనే ఈరోజు పాదయాత్ర నిర్వహించడం. దీంట్లో ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అట్లాగే పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, శాసన మండలి సభ్యులు రూహుల్లా గారు, స్థానిక కార్పొరేటర్ షైనా సుల్తానా గారు, అట్లాగే వివిధ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మీరు చెప్పే అవసరం లేదండి, మాకు సమయం వచ్చింది, మేము రుణం తీర్చుకునే సమయం వచ్చింది, ఆసన్నమైంది, మేము జగన్ గారికి ఓట్ల రూపంలో మా యొక్క రుణాన్ని తెలిపిస్తామని సంతోషంగా వ్యక్తం చేస్తే మాకు చాలా సంతోషం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రతి గడపకి తిరగడం జరిగింది. మనం చెప్పడం కాదు సంక్షేమ పథకాల గురించి, ప్రతి ఇంటికి వెళ్తే ఎదురు నుంచి వాళ్ళే చెప్తున్నారు మాకు ఈ పథకం అందింది, జగనన్న ప్రభుత్వంలో మాకు మంచి జరిగింది. గత ప్రభుత్వం చూసుకుంటే ఫింక్షన్ల కోసం మా అమ్మగారు వెళ్ళి లైన్లో నుంచొని చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలా కాకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఫింక్షన్ మా ఇంటి వద్దకే వస్తుంది, నాకు చేయూత వచ్చింది, మా అన్నకి వాహన మిత్ర వచ్చిందని వాళ్ళే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగనన్నకి ఓట్లు ఎప్పుడు వేసి మనం గెలిపించుకోవాలా అనేది వాళ్ళే ముందుగా మనం చెప్పే ముందు వాళ్లే చెప్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విజయవాడ నగరం చెత్తరహిత నగరంగా రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్ వద్ద 15.50 కోట్లతో నూతనంగా అభివృద్ధి పరిచిన RRR పార్కును నగర మేయర్ అయిన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవత శ్రీ శైలజారెడ్డి, కార్పొరేటర్ ఎండీ షహీనా సుల్తానా, హఫీజాలతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో కలిగే నష్టాలు, పచ్చదనం ఆవశ్యకతను నేటి తరానికి తెలియచెప్పేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. పారిశుద్ధ కార్మికులు సేవలకు గుర్తుగా ఏర్పాటు చేసిన మహిళా విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగుదేశం హయాంలో ఈ ప్రాంతాన్ని ఊహించలేమని మల్లాది విష్ణు విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో ఒక విజ్ఞాన కేంద్రంగా రూపుదిద్దుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలోనికి, నీటిలోనికి విషపూరిత పదార్థాలను విడుదల చేస్తాయని, ఒక ప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసిపోవడానికి సుమారు 1000 ఏళ్ల సమయం పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి కాబడిన మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అయిందని, ఇటువంటి తరుణంలో ప్రజలకు అవగాహన కలిగించేలా RRR రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ పేరిట పార్కును ప్రారంభించడం హర్షణీయమన్నారు. అలాగే తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, ఈ వ్యర్థాలు మరియు ప్రమాదకరమైన వ్యర్థాలను వేర్వేరుగా సేకరించవలసిన ఆవశ్యకతను నేటి తరానికి తెలియచెప్పేలా LCD స్క్రీన్స్ సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ్యానికి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే కేంద్రం నుంచి అనేక అవార్డులు అందుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా VMC ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు. మరోవైపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అసాధ్యం అనుకున్న 1000 టన్నుల చెత్త తరలింపును ఆచరణలో చేసి చూపినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. దాదాపు 25,000 టన్నుల చెత్తను ఈ ప్రాంతం నుంచి తరలించినట్లు వివరించారు.
అదేవిధంగా రోజుకి 500 టన్నుల చెత్తను గుంటూరు జిందాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఎక్సెల్ ప్లాంట్ నుంచి గృహ సముదాయాలను వేరు చేస్తూ 1,29,50,000 వ్యయంతో ప్రహరీ గోడను సైతం నిర్మించుకున్నట్లు తెలిపారు. 5 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఆకతాయిల చేష్టలకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు, పోలీసుల నిరంతర నిఘా ఉంచుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి, మెరుగైన పారిశుద్ధ్యంలో విజయవాడ నగరం దేశానికే ఒక నమూనాగా నిలిచిందని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైతే ఎక్సెల్ ప్లాంట్ అభివృద్ధి మాత్రం ప్రత్యేకమని తెలిపారు. గత ప్రభుత్వంలో వేలాది టన్నుల చెత్త ఎక్సెల్ ప్లాంట్లో డంప్ అయ్యేదని, నిత్యం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వంలో ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకున్నట్లు వెల్లడించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ కృషి ఎంతగానో ఉందని చెప్పుకొచ్చారు. మ్యూజియం, సైన్స్ ఎగ్జిబిషన్, గ్రీనరీ, సోలార్ లైటింగ్ సిస్టమ్ ఇలా పార్కును ఒక మోడల్గా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గత 5 ఏళ్లలో నగరంలో కనీవిని ఎరుగని రీతిలో జరిగిన అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సత్యవతి, ఈఈ ఏఎస్ ప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జూబిన్, ఏఎం ఓహెచ్ రామకోటేశ్వరరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ ఎక్సెల్ ఫ్యాక్టరీలో దాదాపుగా 15 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుని స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ శైల్య గారు, మేయర్ గారు, భాగ్యలక్ష్మి గారు, అలాగే షాయినా సుల్తానా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా పాల్గొన్నాం. ఈ రోజుతో అయితే దీన్ని చెత్త ఫ్యాక్టరీ అని, డంపింగ్ యార్డ్ అని ఇలాంటి పేర్లన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఒక కొత్త పేరు ఒకటి తీసుకొచ్చి కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ దీనికి పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే దీన్ని పాపం గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేశారు. చెత్త తీసుకొచ్చి ఊరు బయట ఉండేది కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ కింద తయారైంది. మేము దాన్ని సమూలంగా మార్పులు చేసి 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాల్లో ప్రజల ఇబ్బందుల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని పదే డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మేము అందరం మేయర్ గారు తిరిగి దీన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి దీనికి ఒక రూపురేఖలన్నీ కూడా మార్చడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 టన్నుల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ ఉండేది. దాన్ని రిమూవ్ చేసి అలాగే కొత్తగా ఇక్కడ చెత్త వేయకుండా ట్రాన్సిట్ చేసుకునే పాయింట్ ఒకటి తయారు చేసుకుని పెద్ద షెడ్ లాగా కట్టుకుని ఒక పార్కును తయారు చేసుకుని కాంపౌండ్ వాల్ చేసుకుని దాంతోపాటు మధ్యలో ఒక గ్రీనరీ, అలాగే సోలార్ సిస్టమ్ ద్వారా లైట్లు, అలాగే హైమాస్ట్ లైటు ఒకటి కాదు, దీనికి ఏ రకంగా దీన్ని సమూలమైనటువంటి మార్పులు చేయాలో అవన్నీ కూడా చేయటం జరిగింది. ఈరోజు మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో సింగినగర్ డంపింగ్ యార్డ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన ఏరియా. ఇక్కడ మనకి కనీసం 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగేది. ఇక్కడ చెత్త డంపింగ్ అయిన చెత్తని ఎవరో ఒకరు అంటించడము, దాన్ని ఫైర్ అవ్వడము, ఈ వామపక్షాలు వాళ్ళు వచ్చి ఇక్కడ నానా రద్దాంతం చేయడం అన్నది మనం గతంలోన ఎప్పుడూ ఇదొక పనిగా ఇక్కడ తయారయ్యేది. ఇక్కడ వామపక్షాలు వచ్చి ఆందోళన చేయడము అన్నది వాళ్ళకొక పనిపాటిగా తయారవ్వటం అన్నది మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ఈ ఎక్సెల్ ప్లాంట్ ఒకసారి చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్ల మేర ఈ వాసన, ఇక్కడ డంపింగ్ వాసన వల్ల ఎంత ప్రజలు ఇబ్బంది పడేవారు గతంలోన. ఇప్పుడు ఇక్కడ ఇంత చక్కగా, ఇంత ఆహ్లాదకరంగా మనం నించొని మీడియా మిత్రులతోటి ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ మనం ఇది పార్క్ని చేసుకొని ఓపెనింగ్ చేసుకున్నామంటే చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వకారణంగా కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈరోజు విజయవాడలో అన్ని ఏరియాల్లో జరిగిన పని ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తుగా మనం తెలియజేయచ్చు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా మరి ఏదైతే మన ఎక్సెల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పార్క్ డెవలప్మెంట్
సుమారుగా 15.5 కోట్ల రూపాయల వెచ్చించి మరి ఈ రోజున అసలు డంపింగ్ యార్డ్ అంటేనే గతంలో మనం ఎలా ఉండేదో మనందరం కూడా తెలుసు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ అంటే రూపురేఖలు మార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఇవాళ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారుగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను ఈ వార్డు కార్పొరేటర్గా ప్రజలందరూ నన్ను అడిగారు, మీరు ఎలక్షన్లో ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు రిమూవ్ చేస్తే మా ఓట్లన్నీ మీకేనండి. ఓట్ల కోసం కాదండి మేము పనిచేసేది, ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా గతంలో డంపింగ్ యార్డ్ అనేటువంటి వాసనకి లేకపోతే దోమలకి ఇబ్బంది పడేవాళ్ళు. ఈరోజు ఆ డంప్ అనేటువంటిది లేకుండా మనం ఏ రోజుకు ఆ రోజు కూడా 500 టన్నులు పైగానే మనం గుంటూరు నాయుడుపేట పంపిస్తూ ఉన్నాం. అంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటమే మా యొక్క పరిపాలన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు చెప్పారు, కానీ నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. ఈ డంపింగ్ యార్డ్ అంటే అసలు విపరీతమైన వాసనతో కొంచెం ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళి వాంబే కాలనీ వెళ్ళాలన్నా సరే ముక్కు ఇలా క్లాత్ పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పిల్లల ఆరోగ్యాలు కానివ్వండి చాలా భయంకరంగా ఉండేది. ఎందుకంటే నేను స్థానికంగా ఇక్కడ పెరిగాను కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏంటో క్లుప్తంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కానీ ఇప్పుడు గత 3 నెలల క్రిందట నా 59వ డివిజన్లోని ఎంకే బేక్ స్కూల్ విద్యార్థులందరికీ తీసుకొచ్చి గంట సేపు ఇక్కడ ఉండి ఇక్కడ చెత్తతో ఎలాగైతే చెత్త సేకరణ చేసి దాంతో పూలతో అగరబత్తులు అలాగే ప్రతి ఒక్క దాంట్లో ఏది చేస్తారనేది కూడా గంట సేపు ఇక్కడ ఉండి చేసామంటే వాసన అనేది దుర్వాసన ఇలా ఎలాంటిది లేకుండా చేసిన మా ఇక్కడ స్థానిక మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు జరిగిన అవకతవకలపై సిబిఐ చేత సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లేనిన్ బాబు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. నగరంలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లేనిన్ బాబు మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కోట్లాది రూపాయలు చేతులు మారిన వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వారిని వెంటనే ఎన్నికల విధుల నుండి బహిష్కరించే విధంగా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. విజయవాడ వీఆర్ఓ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో అనుపమ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంఘం మరియు ఏపీ జేఏసీ నాయకుల కృషి ఫలితంగా గ్రేడ్ 2 వీఆర్ఏలను 1 సంవత్సరం నిబంధనతో వీఆర్ఓలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. 1 సంవత్సరం నిబంధనతో ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్ఏలకు ఊరిట లభించిందని అన్నారు. ఈ సంవత్సరం నిబంధన కాలంలో అర్హత పరీక్ష 2 సార్లు రాసి ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం ఉందన్నారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న వీఆర్ఏలు ఈ ఉత్తర్వులపై హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అనుపమ, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ మీటింగ్ యొక్క ఈ ప్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా ప్రభుత్వానికి వీఆర్ఓలు గ్రేడ్ 2 వీఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి 3795 మంది జీవితాల్లో వెలుగులు నింపుతూనే ఒక కండిషన్ తోటి వాళ్ళు మాకు ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది మన వాళ్ళకి. దాంట్లో ఏదైతే ఉందో ప్రమోషన్ తీసుకున్న తర్వాత 1 సంవత్సరం కాలంలో ఎగ్జామ్స్ సర్వే టెస్ట్ ప్లస్ సిపిటి 2 పాస్ అవ్వాలి అని చెప్పేసి ఒక కండిషన్ తోటి ప్రమోషన్స్ అయితే 3795 మందికి ఎట్ ఏ టైం ఇవ్వటం జరిగింది. దానికి చాలా సంతోషం. అప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ కానివ్వండి లేకపోతే మిగిలిన ఏ పర్యవసానాలైనా సరే 1 సంవత్సర కాలం కాదు 2 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా వాళ్ళు టెస్టులు అనేవి పెట్టకపోగా ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదు. దానివల్ల ఏమైందంటే ఈ 3795 మందికి కన్సాలిడేటెడ్ పే 15,000 ఏదైతే ఉందో దాన్ని అలానే ఉంచడం వల్ల వీఆర్ఓల జీవన పరిస్థితులు అప్పట్లో చాలా దారుణంగా ఉండేవి. కోవిడ్ తోటి ఒకవైపు సఫర్ అవుతూ కుటుంబాలకి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ 15,000 జీతంతో వాళ్ళు అంతులేనంత సమస్యలతో బాధపడుతూ ఉన్న తరుణంలో మాకు వాస్తవంగా తెలియలేదు అసోసియేషన్లు ఎవరు కరెక్ట్గా ఉంటారు లేకపోతే ఎవరు పని చేస్తారు అనేది అప్పట్లో తెలియకపోతే అన్ని చోట్ల తిరిగి ఒక ఏపీఆర్ఎస్ఏ తప్పితే, ఎందుకు కేవలం ఏపీఆర్ఎస్ఏ అంటే రెవెన్యూ సంస్థలన్నిటికీ కూడా ఏపీ వీఆర్ఎస్ కానివ్వండి, వీఆర్ఓస్ కానివ్వండి, రెవెన్యూ అసోసియేషన్ కానివ్వండి, డిప్యూటీ కలెక్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వచ్చేది
రెవెన్యూ మాతృ సంఘం అనేది రెవెన్యూ కాబట్టి మా పరిస్థితి మా బాధ కేవలం ఏపీఆర్ఎస్ఏ వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారని చెప్పేసి అప్పటికే ఏపీఆర్ఎస్ఏ ప్రెసిడెంట్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఏపీజేఏసీ చైర్మన్గా కూడా కొనసాగుతూ ఉండటం మేము వారిని మీ అందరి సమక్షంలోనే 19/7/2022 కలవటం జరిగింది. అప్పటికి వేర్వేరు సంఘాలతో ఉన్నటువంటి వీఆర్ఓలను అందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చి గ్రేడులతో సంబంధం లేకుండా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఆ రోజు మీ అందరి సమక్షంలోనే వాళ్ళందరినీ ఒకే తాటి మీదకు తీసుకొచ్చి ఏపీ వీఆర్ఓ సంఘాన్ని అభివృద్ధి చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావటం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇచ్చిన సమస్యలు ఉన్న వాటిల్లో ప్రధానమైన సమస్య గ్రేడ్ 2 వీఆర్ఓలకి చాలీచాలని జీతాలతోటి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తు చేస్తూ వీలైనంత త్వరగా ప్రొబేషన్కి పరీక్షలకి సంబంధం లేదు కాబట్టి పరీక్షలతో సంబంధం లేకుండా ప్రొబేషన్ డిక్లేర్ చేయించాలని అభివృద్ధి చేతకాని ప్రభుత్వాలు వైసీపీ టీడీపీ అని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి టీడీపీ వైసీపీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరం అభివృద్ధి చెందాలంటే సిపిఎంతోనే సాధ్యమని ఆయన తెలిపారు. మార్పు కోసం సిపిఎం అనే నినాదంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని డాబాకొట్ల సెంటర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ అభివృద్ధి చేతకాని వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు అని విమర్శించారు. విజయవాడలో ప్రజలను ఓట్లు అడిగే అర్హత వారికి లేదన్నారు. కేవలం 2 ఫ్లైఓవర్ నిర్మించి అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ చెప్పడం సిగ్గుచేటని అన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును సిపిఎం అభ్యర్థులకు వేసి గెలిపించాలని వారు కోరారు. ఎన్నికల నగారా మోగబోతోంది. షెడ్యూల్ విడుదల కాబోతోంది. విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం వైసీపీలను ఓడించండి, దేశాన్ని ముంచిన బీజేపీకి బుద్ధి చెప్పండి, బీజేపీతో జతగడుతున్నటువంటి తెలుగుదేశానికి బుద్ధి చెప్పండి, వైసీపీని గద్దె దించండి. మేము అన్ని ప్రజలకి సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడని మరి తెలుగుదేశం కానీ వైసీపీ శాసనసభ్యులు గెలిచి ఏమి ఉద్ధరించారు? ఒక బైపాస్ రోడ్డు ఉందా? ఫ్లైఓవర్ బ్రిడ్జి సింగనగర్లో కమ్యూనిస్టుల హయాంలో కట్టింది తప్ప ఇంకో ఫ్లైఓవర్ బ్రిడ్జికి కనీసం ప్రణాళిక కూడా వేయలేదే. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి 15 ఏళ్ల నుండి మొండి గోడలతో మిగిలిపోయింది. సిగ్గుపడాలి. ఎమ్మెల్యేలుగా పనిచేసిన బోండా ఉమామహేశ్వరరావు గారు వైసీపీ ఎమ్మెల్యేలు. బాంబే కాలనీ అండర్ బ్రిడ్జి ఏమైంది? మధురానగర్ అండర్ బ్రిడ్జి ఏం జరుగుతూ ఉంది? ఇంతవరకు దాని ఊసుందా? మెట్రో రైలు అన్నారు విభజన చట్టంలో, కేంద్రం పెట్టలేదు, తెలుగుదేశం వైసీపీ అడగలేదు. మరి వీళ్ళు మనకే విజయవాడని ఏం చేయగలుగుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తూ చిత్తశుద్ధితో పనిచేసిన తనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని డాక్టర్ మీర్జా షంషీర్ అలీబేగ్ తెలిపారు. తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా డాక్టర్ మీర్జా షంషీర్ అలీబేగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ లబ్బిపేటలోని కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనను ముస్లిం సంఘ పెద్దలు, వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించేశానని, చిత్తశుద్ధితో పనిచేశానని, పశ్చిమ ప్రకాశంలో వైసీపీ జెండా ఎగరవేసేందుకు కృషి చేశానని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చారని, రిజర్వేషన్ వల్ల ముస్లిం మైనార్టీల ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించిందని, ముస్లింలు ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. సజ్జర్ రాజేంద్రనాథ్ మిశ్రా కమిటీ సిఫార్సుల ప్రకారం ముస్లింల దయనీయ పరిస్థితులు ఉన్నారని చెప్పారు. ముస్లింల స్థితిగతులు మెరుగుపరిచేందుకు రిజర్వేషన్ దోహదపడుతుందన్నారు. ముస్లింలకు రాజ్యాధికారం ఇచ్చారన్నారు. ఉప ముఖ్యమంత్రి 4 ఎమ్మెల్సీ పదవులు, 12 కార్పొరేషన్ పదవులు, 2024 ఎన్నికల్లో 7 స్థానాలు ముస్లిం స్థానాలకు ఇచ్చారని, ముస్లింలకు రాజ్యాధికారం ఇచ్చారన్నారు. ఉప ముఖ్యమంత్రి 4 ఎమ్మెల్సీ పదవులు, 12 కార్పొరేషన్ పదవులు, 2024 ఎన్నికల్లో 7 స్థానాలు ముస్లిం స్థానాలు ఇచ్చారని చెప్పారు.
ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా నా మైనారిటీస్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. మహిళలకు సగభాగం ప్రాతినిధ్యం ఇచ్చారని, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన పేర్కొన్నారు. అందించిన నన్ను ఈరోజు గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యతను అప్పగించినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తూ 2014-19 సార్వత్రిక ఎన్నికల్లోనూ అదేవిధంగా స్థానిక సంస్థల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా పశ్చిమ ప్రకాశంలో ఎగరవేయడంలో మరి నా వంతు బాధ్యతను నేను చేపట్టడం జరిగింది. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింల స్థితిగతులను గమనించి ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించి ముస్లింల యొక్క విద్యాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగాల అవకాశాలకు వారు బాటలు వేసిన పరిస్థితి. దానికి మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు వారి ఇదిగా ఉన్నాము. మరి ముస్లిం సమాజం అంతా కూడా వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ముస్లింల స్థితిగతులు చూస్తుంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంది. వీరి అభివృద్ధి కోసం మరి ఎన్నో కమిటీలు వేస్తున్నారు. సచార్ కమిటీ అని, రాజేంద్రనాథ్ మిశ్రా కమిటీ అని రకరకాలుగా వేయడం, ఆ యొక్క వచ్చిన సిఫార్సులను తుంగలో తొక్కి బుట్ట దాఖలు చేసి మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటుంది. మరి ఆ రోజు సచార్ కమిటీ సిఫార్సుల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ దేశంలో ముస్లిం మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు. ఎస్సీ ఎస్టీల కంటే దయనీయ పరిస్థితిలో ఉన్నారు. వారికి అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇంకా ముస్లింలు చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ముస్లింల స్థితిగతులు మెరుగుపడేందుకు ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ మాత్రమే ఈరోజు ఎంతో కొంత ఊరటనిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ముస్లిం కూడా వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నారు. మరి ముస్లింలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విద్యా ఉద్యోగాలతో పాటు మరో అడుగు ముందుకేసి రాజకీయాల్లో కూడా ముస్లింలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి గతంలో 4 శాసనసభ్యులను గెలిపించుకోవడం, ఒకరిని ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, మరి 4 ఎమ్మెల్సీలుగా చేయడం, మరి దాదాపు 12 మందిని కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించడం జరిగింది. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో మోగిన ఎన్నికల నగరం. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీ విడుదల చేసిన ఈసీ. తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం హర్షణీయమన్న 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా దేవినేని అవినాష్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేసిన తంగిరాల. పదకొండవ డివిజన్ కౌసార్ మసీద్ వద్ద జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. మైనార్టీల అభివృద్ధి కోసం మసీద్ కి స్థలం కేటాయించిన గొప్ప నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.